హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు మా కథ మాట చుట్టం పూట చుట్టం. రంగరాజపురం చిన్న గ్రామం. అక్కడి ప్రజల్లో ముప్పాతిక భాగం నేత పని మీద జీవయాత్ర సాగించేవారు. వారిలో గణపతి, చలపతి అనేవాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లే కాక చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ మగ్గాల మీద చక్కటి జరీ పనితనమున్న వస్త్రాలు నేసి వాటిని పట్నం తీసుకుపోయి పెద్ద వర్తకులకు అమ్ముకునేవారు. గణపతికి సొంత ఎద్దుబండి ఉన్నది. అతడు పట్నానికి బండి మీద వెళ్ళి వస్తూ ఉండేవాడు. చలపతిది పెద్ద సంసారం. అతడికి బండి కొనే తాహతు లేదు. అందుచేత బాడుగ బండి మీద పట్నం వెళ్ళి వస్తుండేవాడు. బాడుగ బళ్ళు దొరకనప్పుడు వస్త్రాల మూట నెత్తిన పెట్టుకుని బయలుదేరేవాడు. తన మేలు అవసరాలే తప్ప ఆఖరికి స్నేహితుల అవసరాలు కూడా పట్టించుకోని స్వభావం గణపతిది. తన బండి ఖాళీగా ఇంటి ముందు పడి ఉన్న చలపతి అవసరానికి దాన్ని ఇచ్చేవాడు కాదు. పైగా చలపతి ఆర్థిక పరిస్థితి తెలియని వాడిలా, ఏం చలపతి, ఎంతకాలమిలా బాడుగ బళ్ల మీద ఆధారపడి వ్యాపారం చేస్తావు? నా మాట విని సాధ్యమైనంత త్వరగా సొంత బండి కొనుక్కో. ఎంతైనా సొంత బండి విలువ సొంత బండిదే అనేవాడు. ఇలాంటి సలహాలు విని చలపతి నవ్వి ఊరుకునేవాడు. ఆ గ్రామంలోనే వాళ్ళిద్దరికీ రామం అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు అయినా తగిన ఉద్యోగం దొరక్క వ్యవసాయ పనుల్లో తన తండ్రికి సాయపడుతూ గ్రామంలోనే ఉండిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతడికి పట్నంలోని ఒక బంధువు పలుకుబడి వల్ల అక్కడ ఉద్యోగం దొరికింది. ఆ కారణం వల్ల రామం భార్య పిల్లలతో పట్నం వెళ్ళి కాపురం పెట్టాడు. రామం పట్నం చేరాక గణపతి, చలపతుల్లో ఎవరు పట్నం పోతున్నా రామం తల్లి తన కొడుక్కు పిండి వంటలు, ఏవో పచ్చళ్ళు వాళ్ల ద్వారా పంపుతూ ఉండేది. రామం స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్ళమని పట్టుపట్టేవాడు. రామం భార్య సుమతి కూడా మంచి కలుపుగోలు మనిషి. ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది. చలపతి రామానికి ఏదో ఒకటి సర్ది చెప్పి తను వచ్చిన పని అయ్యాక వెళ్ళిపోతూ ఉండేవాడు. గణపతి మాత్రం వెళ్ళిన ప్రతి పూట రామం ఇంట విస్తరి వేస్తూనే ఉండేవాడు. లోగడ అతడికి పట్టణంలో ఎక్కడా సరైన భోజన వసతి లేక చాలా అవస్థగా ఉండేది. అంతేకాక అతడు మంచి భోజన ప్రియుడు. ఇలా కొంతకాలం జరిగాక క్రమంగా రామం ఇంట తనకు మర్యాద తరిగిపోతున్నట్టు గణపతికి అనుమానం కలిగింది. సుమతి పిల్లలు అంటీ ముట్టనట్టు మాట్లాడటమే కాక అతడి ఎదుట చలపతిని తెగ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. గణపతి ఒకసారి చలపతి ఇంటికి వెళ్ళి వ్యాపార విషయాలు కొంతసేపు మాట్లాడి తరువాత చలపతితో, నువ్వు కూడా ఈ సంగతి గ్రహించే ఉంటావు అనుకుంటున్నాను. స్నేహం విలువ పల్లెల్లో జీవించే మనబోటి వాళ్లకే తెలుసు. పట్టణ జీవితమే వేరు. ఇందుకు ఉదాహరణ రామం. అతడికి అతని భార్యకు పట్నం గాలి బాగా సోకింది. వాళ్లలో మునుపటి ఆత్మీయత, అభిమానాలు తగ్గిపోయాయి సుమా అన్నాడు. చలపతి ఆశ్చర్యపోతూ, నాకిలా అనిపించటం లేదు. రామం వాళ్ళు నా పట్ల పూర్వంలాగే ఉన్నారు అన్నాడు. గణపతి కొంచెం వెటకారంగా, ఆ మాట నిజమే. మరి నిన్ను మాత్రం వాళ్ళు ఆకాశానికెత్తి మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఉన్న కిటుకేమిటో బోధపడటం లేదు అన్నాడు. ఇందులో ఉన్న కిటుకు ఒక్కటే. ఏనాడు మాట చుట్టానికి ఉన్న విలువ పూట చుట్టానికి లేదు అన్నాడు చలపతి. గణపతికి వీపున చెళ్ళున చరిచినట్టు అయింది. చలపతికి రామం ఇంట ఉన్న గౌరవానికి కారణం అప్పటికి అతడికి తెలిసి వచ్చింది. పిల్లా పాపలతో పట్నంలో కాపురం చేస్తున్న రామం లాంటి చిన్న ఉద్యోగస్తుడి ఇంట భోజన ప్రియుడైన తను వెళ్ళినప్పుడల్లా ఉచిత భోజనం చేయటం వాళ్లకు చాలా భారం అనిపించే సంగతి. ఇది గ్రహించాక గణపతి స్వభావంలో చాలా మార్పు వచ్చింది. ఎదుటివారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి అనువుగా మసులుకోవడం నేర్చుకున్నాడు. అతడు చలపతి అవసరానికి తన బండి ఇవ్వటమే కాక పట్నం వెళ్ళినప్పుడల్లా రామం పిల్లలకు ఏవో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తప్పనిసరైతే తప్ప లేకపోతే ఆ ఇంట భోజనానికి కూడా ఉండేవాడు కాదు. విన్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.